వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మనతో ఉన్నారు ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్. సార్ మీరు ఎంతోమందికి సైకాలజీలో మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, చాలా సీనియర్ సైకాలజిస్ట్గా ఉన్నారు. అంటే రకరకాల సమస్యల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ సమస్యలతో కలుస్తూ ఉంటారు సార్. అయితే ఇటీవల పేపర్లలో బాగా ఆర్టికల్స్ వస్తున్న అంశం ఒకటి ఉంది, అది భార్యాభర్తలకు సంబంధించింది. అదేంటంటే సార్, బిజీ జీవితంలో కనిపించని శృంగారం. ఇది నిజంగానే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇద్దరు జాబ్ చేస్తేనే తప్ప లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి ఉంది సార్. ఒకటి బిజీ జీవితంలో ఒకరికి ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరికి తక్కువ ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఒకవేళ వైఫ్కు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, భర్తకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సో అక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది కదా సార్, అండర్స్టాండింగ్ లేనప్పుడు. దట్టు ఖచ్చితంగా అండి. అండర్స్టాండింగ్ ఉన్నా సరే అండి, అండర్స్టాండింగ్ లేనప్పుడే కాదు, అండర్స్టాండింగ్ ఉన్నా కూడా సైకాలజీ ఏం చెప్తుందండి, స్ట్రెస్, ఈ మానసిక ఒత్తిడి అనేది లైంగిక జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అది సో మెనీ స్టడీస్ చెప్తున్నాయండి. అంటే ఒక వ్యక్తి క్రానిక్ స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉన్నారు, డైలీ తన వృత్తిలో భాగంగా ప్రతిరోజు తన స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అతనికి ఈ లిబిడో అనేది తగ్గిపోవటం అనేది గమనించారండి అనేక స్టడీస్లో. ఎప్పుడైతే లిబిడో అనేది తగ్గిపోతుందో, లో లిబిడో అంటారు దాన్ని, లో లిబిడో ఉన్నప్పుడు వీళ్ళకి ఆ సెక్సువల్ ఇంటర్కోర్స్ మీద కానివ్వండి, లైంగిక కార్యకలాపం మీద ఆసక్తి ఉండదు, ఆసక్తి తగ్గిపోతుంది. ఆ ఆసక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య ఫ్రీక్వెంట్గా కలవటం తగ్గిపోతుంది. అది ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య కొన్ని పొరపచ్చాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ అనేది వ్యక్తుల యొక్క లైంగిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉంటారు చూడండి, ఎప్పుడూ స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉండేవాళ్ళు కొంతకాలంకి, అంటే దీర్ఘకాలం 1 or 2 years 3 years తర్వాత అయినా సరే వారికి ఆ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడే అంటే మనం ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ని నేర్చుకుంటూ ఉండాలి. అంటే వెంటిలేట్ చేయాలి, దాన్ని పడగద్దాకా తీసుకురాకూడదు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దాన్ని అక్కడ కూడా తీసుకొస్తారు. కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఇద్దరి మధ్య అనేక రకాల అగాధాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్నది అలా అలా పెరుగుతూ పెద్దదైపోయి ఇద్దరి మధ్య తీవ్రమైన ప్రపంచాలు వచ్చే అవకాశానికి దారితీస్తుందండి. సరే, ఇంకా కొంతమంది అంటుంటారు సెక్స్ అనేది స్ట్రెస్ని తగ్గిస్తుంది అని కూడా అంటారు కదా, మెంటల్గా ఫిజికల్గా రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పి. ఎస్, సో మెనీ సైన్స్ కూడా చెప్తుందండి మీకు. ఇట్స్ ఏ గ్రేట్ స్ట్రెస్ బస్టర్, యాక్చువల్లీ స్ట్రెస్ బస్టర్. అయితే ఎప్పుడండి మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినప్పుడే మీకు క్రానిక్ స్ట్రెస్ ఏమవుతుందంటే అసలు దాని మీద ఆసక్తే పోతుంది, దాని మీద ఆసక్తే పోతుంది. మీరు ఆసక్తిగా మీరు ఇద్దరు ఇన్వాల్వ్ అయిపోయి దాని సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఓకే అండి, ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రెస్ బస్టర్. ఏదన్నా మీకు స్ట్రెస్ ఉన్నా కూడా ప్రూఫ్ కూడా ఉన్నాయండి, దానికి ప్రూఫ్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఎ బెస్ట్ మెడిసిన్. టు ఫ్రాంక్ గా చెప్పండి, ఇట్స్ ఎ బెస్ట్ మెడిసిన్ టు ద స్ట్రెస్. బట్ అసలు ముందు అక్కడ దాకా వెళ్ళాలి కదా, అంతే కదా సార్, ఆ భావన రావాలి కదా. సో ఈ ఓవర్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కాలక్రమేణా ఆ భావనే తగ్గిపోతుంది. మనం అసలు సెక్సువల్ లైఫ్లోకి వెళ్ళాలి, ఒక సెక్సువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయాలనే భావనే తగ్గిపోతుంది. టైమింగ్స్లలో కూడా వేరియేషన్స్ ఉంటున్నాయి కదా సార్, ఆఫీస్ టైమింగ్స్ కూడా. ఇప్పుడు వైఫ్ నైట్ షిఫ్ట్లో ఉండొచ్చు, భర్తది మార్నింగ్ షిఫ్ట్ అయి ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా వీళ్ళు కలుసుకునే అవకాశమే ఉండదు. ఎస్ అండి, దానివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ బయోలాజికల్ క్లాక్ మారిపోతుందండి. అవును, డిఫరెంట్ టైమ్స్ అవుతాయి. అవును, బయోలాజికల్ క్లాక్ మారిపోయినప్పుడు ఏంటంటే ఒకరు స్పందించినప్పుడు మరొకరు స్పందించలేకపోవచ్చు. అంతే, ఒకరికి ఆ సమయంలో సెక్సువల్ ఇంటర్కోర్సు పట్ల ఆసక్తి ఉండొచ్చు, వీరికి ఆసక్తి లేకపోవచ్చు. ఎందుకంటే టైమింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆటోమేటిక్గా ఈ బాడీలో ఉండే బయోలాజికల్ క్లాక్ మారిపోతుంది. ఆ క్లాక్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరికి ఎక్కువ సమయాల్లో మ్యాచ్ అవ్వదు. ఇద్దరికి ఒకే సమయంలో మనం ఇలా సెక్సువల్ లైఫ్లోకి వెళ్ళాలి అనే ఆలోచన రాకపోవచ్చు. సేమ్ టైమింగ్స్ అనుకోండి, వాళ్ళకి కొంచెం బయోలాజికల్ క్లాక్ ఒకే రకంగా నడుస్తుంటుంది. కాబట్టి వారికి ఏదో ఒక 2 రోజులకు 3 daysకో 4 daysకో ఏదైనా ఎప్పుడైనా ఒక వచ్చే అవకాశం ఉండొచ్చు కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ అవుతుంది. ఒకరికి సెక్సువల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు మరొకరికి ఆసక్తి లేకపోవచ్చు. అది వయసు వరుస భర్త నుంచి కావచ్చు, భార్య నుంచి కావచ్చు ఉంటుందండి. ఎప్పుడైతే దంపతుల మధ్య శృంగార జీవితం బాగుంటుందో, స్టడీస్ కూడా చెప్తున్నాయండి, మీకు వారానికి 5 days శృంగారంలో పాల్గొన్న వాళ్ళకి మధ్య బంధం ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఒక స్టడీస్లో వచ్చిన అంశం. వీక్ 5 days సెక్సువల్ ఇంటర్కోర్స్ ఉన్న భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్య చాలా సంతోషంగా ఉంటారు, చాలా విషయాలు అండర్స్టాండింగ్ ఉంటుంది అనేది ఒక సర్వేనే చెప్తుంది, పరిశోధనే
చెప్తుంది, మనం దాన్ని కొట్టుపారేయలేం. అవును, ఇది ఈవెన్ దో ఇట్స్ ఎ ప్రైవేట్ లైఫ్, అది నలుగురు మధ్య చర్చించే అంశం కాకపోయినా అనేక సర్వీస్ అవి చెప్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే దంపతుల మధ్య యొక్క శృంగార జీవితం బాగుంటుందో మిగతా అన్ని అంశాల మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనేది. అంటే ఈ విషయంలో పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకంటే కూడా పల్లెల్లో ఉండే వాళ్ళు సెక్స్ జీవితాన్ని బాగా అనుభవిస్తారు. వాళ్ళకే, ఎందుకంటే స్ట్రెస్ అనేది లెవెల్స్ తక్కువ ఉంటాయి, నేచర్లో వాళ్ళు బతుకుతుంటారు కాబట్టి ఇది కూడా అనుకోవచ్చా సార్? ఇప్పుడు మెట్రోపాలిటన్ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్లో ఉండే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. రకరకాల, అంటే చిన్న వయసులోనే రకరకాల వ్యాధులకు కూడా గురి కావడం వల్ల కూడా సెక్సువల్గా వీక్నెస్ అనేది వస్తుంది. సో ఇది కూడా నేను ఒక స్టడీలో ఒక దగ్గర చదివాను ఆర్టికల్లో, పట్టణాలలో ఉండే వాళ్ళకంటే కూడా పల్లెల్లో ఉండే వాళ్ళే సెక్స్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు అనేది చదివాను నేను. ఇది వాస్తవమేనా? ఇట్స్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ సార్. ఎక్కడున్నా సరే, ఎక్కడున్న మైండ్ సెట్. అంటే మోర్ ఓవర్ ఏంటంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం ఉన్న పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఉండే పరిసరాలను బట్టి, మన వృత్తిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. జనరల్గా మీరు అన్నట్లుగా అంటే మెట్రోస్లో ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ. అవును. సో ఎక్కువ సంపాదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవును. ఎక్కువ సంపాదించాలంటే మీరు ఎక్కువ సమయాన్ని సంపాదన మీద దృష్టి పెట్టాలి. భార్య కానీ లేదంటే పిల్లల మీద దృష్టి పెట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. మీకు విలేజ్లో పోల్చుకుంటే ఎలా అంటే అక్కడ ఉన్న దాంట్లోనే కొంచెం హ్యాపీగా ఉందామనే మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వ్యవసాయం చేసుకుంటాను, చిన్న వ్యాపారం చేసుకుంటాను, ఏదో ఒకటి వాళ్ళు నా ఊర్లో నేను ఉన్నాను, నేను సంతోషంగా ఉండాలి అనే థాట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా అన్ని పనులు చూసుకుంటారు, దాంతోపాటు ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతారు. తమ పార్ట్నర్కి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు అనేది కాదండి, వాస్తవంగా భార్యాభర్తలు ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ముఖ్యం. మీరు ఇటీవల కాలం గమనిస్తే ఈవెన్ దో బెడ్రూమ్లో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫోన్లతోనే సమయం గడుపుతున్నారు అనేది సర్వేలు చెప్తున్నాయండి. 2021లో ఒక సంస్థ సర్వే చేసిందండి. ఈ ఫోన్ యూసేజ్ ఎలా ఉంది, దంపతుల మధ్య ఎలా ఉంది అనే సర్వే చేస్తే 88% ఆఫ్ ది పీపుల్ రిపోర్టెడ్ అన్నమాట. అంటే మేము మా పార్ట్నరు బెడ్రూమ్లో కూడా గాడ్జెట్స్ వాడటం వల్ల అది మా ఇద్దరి మీద ప్రభావం చూపిస్తుంది. అంటే మా ఇద్దరి జీవితాల మీద, మా ఇద్దరి మధ్య బంధాల మీద, మా ఇద్దరి సెక్సువల్ లైఫ్ మీద కానీ మిగతా అంశాల మీద ప్రభావం చూపిస్తుంది అంగీకరించిన వాళ్ళు 88% ఉన్నారు. 100లో 88 మంది ఒప్పుకున్నారు. ఈ సెల్ ఫోన్లు వాడటం వల్ల కానివ్వండి, బెడ్రూమ్లో లేదంటే ల్యాప్టాప్లు వాడటం వల్ల కానివ్వండి, అది మా ఇద్దరి మధ్య బంధానికి ఎఫెక్ట్ చేస్తుందని ఒప్పుకున్న వాళ్ళు. అవును సార్, అది అడ్వకేట్స్ కూడా ఇటీవల చెప్తుంది అదే. టైం ఇవ్వట్లేరు మాకు, భార్య భర్తకు కానీ భర్త భార్య కానీ టైం ఇవ్వట్లేరు అంటే ఇదే కదా టైం ఇవ్వకపోవడం అంటే. ఇంకా ఎక్కువ అదే వస్తుంది. మా దగ్గరికి వచ్చే కేసులో కూడా కంప్లైంట్ అదే అండి. నాకు ప్రయారిటీ లేదు, అంతే, నాకు టైం ఇవ్వట్లేదు, నా ఇష్టాలు పట్టించుకోవట్లేదు, ఇలాంటివే ఉంటాయండి. ఇవన్నీ ఎక్కడి నుంచి మేము కౌన్సిలింగ్ ప్రాసెస్లో లింక్ చేస్తాం. అంటే ఇష్టాలు ఏంటమ్మా ఇవన్నీ ఇది అడుగుతూ ఉంటాం కదండి. అడిగినప్పుడు మొత్తం మీద తిరిగి ఎక్కడికి వస్తుందంటే లైంగిక జీవితం దగ్గరికే వస్తుంది. మళ్ళీ ఎక్కడికే వస్తుంది అన్నమాట. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ తిరిగి ఎక్కడికి వస్తుందంటే ఆ లైంగిక జీవితం దగ్గరికి వస్తుంది. సో అతనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని, లేదా ఆమె ఇంట్రెస్ట్ చూపించట్లేదని, లేదంటే తను సహకరించట్లేదనో, లేదా అతను సహకరించట్లేదనో, ఇలా ఏదో ఒక కంప్లైంట్ అయితే వినిపిస్తూ ఉందండి. అందుకని అంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా కూడా చాలా మంది పిల్లల్ని కనడానికే, అంటే ఇది సమాజం కోసం. ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్ళైన 1 yearకే పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇటువైపోయినా అటువైపోయినా. ఓన్లీ పిల్లల్ని కనడానికే సంసారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది అడ్వకేట్స్ కూడా చెప్పిన నిజం సార్ అది. అంటే దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి మరి వీళ్ళు, సొల్యూషన్ పరంగా ఆలోచిస్తే? అంటే ఓవరాల్గా చూస్తానండి, మీరు గమనిస్తే ఇటీవల సొసైటీలో యూత్లో ఇన్ఫెర్టిలిటీ శాతం కూడా పెరిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ, గతంతో పోల్చుకుంటే. అవును సార్, అవును. దానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయండి. మారిన లివింగ్ స్టైల్ కావచ్చు, మనం లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, మనం తీసుకున్న ఆహారం మారిపోతూ ఉంది, టైమింగ్స్ మారిపోయాయి, వర్కింగ్ టైమింగ్స్ మారిపోయాయి. ఆ టైమింగ్స్లో వీళ్ళు తీసుకుంటున్న జంక్ ఫుడ్ ఇవి తీసుకోవడం, పిజ్జాస్ బర్గర్స్ అనేవి తీసుకోవడము, అంటే వీటన్నిటి కారణంతో ఏమవుతుందో ఆటోమేటిక్గా, అలాగే ఎక్కువగా మనం సెల్ ఫోన్స్ వాడటము, రేడియేషన్ ఉంటుంది, సెల్ ఫోన్ రేడియేషన్ ఉంటుంది, ల్యాప్టాప్ రేడియేషన్ ఉంటుంది, మనం ల్యాప్లో పెట్టుకుని చేస్తూ ఉంటాము తెలియకుండానే. అంటే దీర్ఘకాలికంగా ఇది కొంత ఈ లైంగిక సామర్థ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందండి. దాంతో అంటే ఈరోజు మనం కొంచెము చూస్తూ ఉన్నాము, అంటే మరీ ఎక్కువ స్థాయిలో కాకపోయినా కొన్ని చోట్ల ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది బాగా ఇబ్బంది పెట్టడం అనేది చూస్తూ ఉన్నాము. అందుకని ఈరోజు మీరు గమనించండి, గత 10 ఏళ్లలో చూస్తే మీకు ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా ఎక్కువయ్యాయి. అవును సార్, చాలా బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి. అంటే బిజినెస్ కూడా
రన్ అవుతుంది. వెళ్ళే వాళ్ళ గతంలో సంఖ్య ఇంతగా లేదు. లేదు. అవును. గతంలో ఇంతగా మీరు పోల్చుకుంటే గతంలో ఇంతగా లేదండి. అవును సార్. ఇప్పుడు ఎందుకు అంటే ఇవన్నీ రీజన్స్ అండి. ఒకవైపున ఒత్తిడి ఇబ్బంది పెట్టేస్తుంది, ఒకవైపున మనం తీసుకునే ఆహారము మారిపోయింది, సరైన మనం లైంగిక పుష్టించి ఆహారం తీసుకోలేకపోతున్నాం, మరొక వైపున మన టైమింగ్స్ మారిపోయాయి, అవును. మీరు జాబ్ చేసే టైమింగ్స్ మారిపోయాయి. సో ఆటోమేటిక్గా వీటన్నిటి ప్రభావం అంటే ఇన్ఫెర్టిలిటీ అనేది సొసైటీలోనే పెరిగిపోయిందండి, యూత్లో అవును. పెరిగిపోయింది. పిల్లలు పుట్టలేరని విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు సార్. పిల్లల పుట్టలకు తీసుకోవడం కాదండి, అసలు చాలా నేను సో మెనీ కేసెస్ చూస్తుంటే అండి, ఎక్కువగా మగవాళ్ళలో అంటే భర్తలో ఈ సమస్య ఉండటం గమనించాము. చాలామంది త్వరగా బయటపెట్టరు. అవును. చాలా మంది భార్యలు, మగవాళ్ళు ఒప్పుకోరు, నేను అన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది, చాలా వరకు బయట పెట్టరండి. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే, అది కూడా ఏంటంటే మాతో కూడా షేర్ చేసుకోవడం చాలా సెషన్స్ తర్వాత, మేము ర్యాపో డెవలప్ చేసిన తర్వాత యాజ్ అ సైకాలజిస్ట్గా మేమంటే వాళ్ళు మా మీద ట్రస్ట్ కలిగిన తర్వాత, అప్పుడు ఓకే వీళ్ళకి చెప్తే సమస్య పరిష్కారం అవుతుంది ఒక నమ్మకం వాళ్ళకి కలిగిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు రివీల్ అవుతున్నారండి. ఆ సందర్భంలో మనకు ఆశ్చర్యంగా తెలుస్తుంది అన్నమాట, ఓహో ఇది ప్రాబ్లం అనేది అప్పుడు తెలుస్తుంది. అందుకని మాకు ఒకటి రెండు మూడు సెషన్స్లో అర్థం కాదు, వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, అసలు విషయం చెప్పరు, ఏదో చెప్తూ ఉంటారు. సో వాళ్ళ ట్రస్ట్ వచ్చిన తర్వాత, ఆ ర్యాప్ అప్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు రివీల్ చేస్తారండి అసలు కారణం ఇది. సో ఇట్లా ఆయన కొంచెం ఇబ్బంది అండి, సో దాంతో మాకు ఇద్దరికి ప్రపంచాలు వస్తున్నాయి అనేది అప్పుడు చేస్తే మేము అకార్డింగ్ టు దట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటము లేదా ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలని సజెస్ట్ చేయడము చూస్తున్నాము, అలా చేస్తూ ఉంటామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశం మీద చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.